త్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళకు కుండ శ్రీనివాస్. పాపిరెడ్డి కాలనీ అండి మాది. మా కాలనీకి రోడ్డు అనేదే లేదు. ఇక్కడ రోడ్డు ఉంది కానీ కబ్జా చేసి ఇల్లు కట్టేసుకురు. మాకు చిన్న వర్షం పడ్డా ఏ వర్షం పడ్డా మాకు వెళ్ళడానికి లింగంపల్లి బ్రిడ్జ్ ఒక్కటే. వర్షం పడ్డదనుకో అది కూడా బ్లాక్ అయిపోతుంది. మాకు వెళ్ళడానికి కానీ అంబులెన్స్ రావడానికి కానీ ఏదైనా అర్జెంట్ అయినా స్కూల్ పిల్లలకైనా ప్రతి దానికైనా మాకు అది ఒక్కటే మార్గం చేయబట్టి మాకు రోడ్డు అనేది లేనే లేదు. ఇటు నుంచి కబ్జా చేసిన రోడ్డు ఒక్కటి తీసి రోడ్డు చేసిరనుకో మాకు వెళ్ళడానికైనా స్కూల్ బస్సులకైనా దేనికైనా సౌకర్యంగా ఉంటుంది. ఈరోజు ఈ పాపిరెడ్డి నగర్ వద్ద రోడ్డు సౌకర్యం లేదని కాలనీవాసులందరం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ పాపిరెడ్డి నగర్, రాజీవ్ గృహకల్ప, సందేయ నగర్, సురభి కాలనీ వాసులకు 45,000 జనాభా ఉంటారు సుమారు. ఇక్కడ దినదినం అభివృద్ధి చెందుతున్నది. ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ విద్యా ఉద్యోగ అవకాశాలకు వెళ్ళే వాళ్ళకి కానీ ఆటోలకు కానీ క్యాబ్లకు కానీ ఈ స్కూల్కి వచ్చే స్కూల్ బస్సులకు కానీ ఏదైనా ప్రమాదం జరిగితే అంబులెన్స్ రావడానికి కూడా సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఈ విషయమై మేము పలుమార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు కానీ జిహెచ్ఎంసీ అధికారులకు కానీ 100 సార్లు వినతి పత్రాలు ఇచ్చాము. కానీ సమస్య ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. ఈ యొక్క 1827 ప్లాట్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఈ ప్లాట్ వాళ్ళు కరోనా సమయంలో ఈ యొక్క ప్లాట్ వాళ్ళు ఈ ప్రభుత్వ రోడ్డును కబ్జా చేసి అక్రమంగా ప్రహరీ కూడా నిర్మించారు. కావున ఈ యొక్క రోడ్డును మాకు ఇటు నుంచి ఏర్పాటు చేసినట్టయితే ఇటు నుంచి హాస్పిటల్స్ కానీ ఉద్యోగస్తులు వెళ్ళడానికి కానీ కాలనీవాసులకు కానీ మార్కెట్లకు వెళ్ళడానికి కానీ ప్రతిరోజు కూలికి వెళ్ళే వాళ్ళు ఇళ్లలో పనిచేసే వాళ్ళకు కూడా సౌకర్యంగా ఉంటుంది. మా కాలనీవాసులకు ఇంతమందికి కలిపి ఒకే ఒక రోడ్డు లింగంపల్లి బ్రిడ్జ్ సైడ్ ఉంది. అది అకాల వర్షాలు పడి డ్రైనేజ్ నీళ్ళతో ఎప్పుడు నిండి ఉండి మాకు రోడ్డు సౌకర్యం లేక కాలనీవాసులు ఎందరో ప్రమాదాలకు గురై చనిపోయిన సంఘటనలు కూడా చాలా జరిగినాయి. సరి అయిన రోడ్డు వసతి లేక. కావున ఇప్పటికైనా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈ యొక్క కబ్జా చేసిన వీరి యొక్క ప్లాట్కు ఈ ప్రహరీ గోడని తీసివేసి వెంటనే ఈ పాపిరెడ్డి కాలనీ వాసులకు ఇక్కడ సందేయ నగర్, సురభి కాలనీ, రాజీవ్ గృహకల్ప వాసులందరికీ రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలి. మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రమాదాలు జరుగుతున్నాయి. అటు నుంచి వస్తే దొంగతనాలు జరుగుతున్నాయి. అటు సైడు ఆ రోడ్డు సౌకర్యం లేక జంగల్ ప్రాంతం ఉంది బ్యాక్ సైడ్. రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసినట్లయితే కాలనీవాసులందరికీ సౌకర్యంగా ఉంటుంది. దయచేసి మేము నమస్కరించి చెప్తున్నాము. కాలనీవాసులందరి తరఫున 1000 మంది ఇక్కడ సఫర్ అవుతున్నాము, ఇబ్బందులకు గురవుతున్నాము. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ గారు వెంటనే స్పందించి మా పాపిరెడ్డి నగర్ వాసులందరికీ ఇక్కడి నుంచి ఈ 1827 ప్లాట్ వాళ్ళు కబ్జా చేసి నిర్మించిన ప్రహరీ గోడను వెంటనే తీసేసి ఈ వెనుక నుండి వచ్చే 150 ఫీట్ల రోడ్డుకు అనుసంధానంగా చేయాలని మనవి చేస్తూ వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాం. లింగంపల్లిలోనే అతిపెద్ద పాపిరెడ్డి కాలనీ, పేద ప్రజలు నివసించే కాలనీ ఇది. 30 ఏళ్ల కిందట ఏర్పడ్డ కాలనీ. రాకపోకలు తక్కువగా ఉంటుండే అప్పుడు. ఇప్పుడు 120 ఫీట్ రోడ్ వేసింది కాబట్టి ఆ రోడ్డు మీదనే ఒత్తిడి అంతా పడుతుంది. 30 ఏళ్ళ నుంచి ఉన్న ఈ రోడ్డుని కబ్జా చేసిండ్రు, కొనుక్కున్నారు. కానీ ఇక్కడ నివాసం ఉండకుండా కట్టి వదిలిపెట్టేసిండ్రు. రోడ్డు మొత్తం బ్లాక్ చేసిండ్రు అక్కడ. ఒకవేళ ఇది ఓపెన్ అయిందంటే 120 రోడ్డు మీద ఒత్తిడి తగ్గుతుంది. ఈ పనులకు వెళ్తారు, హౌస్ కీపింగ్ కానీ సెక్యూరిటీ కానీ, వాళ్ళకు పేద ప్రజలు వాళ్ళందరికీ సౌలభ్యం ఉంటుంది. ఒక 4 సంవత్సరాల నుంచి చెప్పులు అరగపైన తిరుగుతున్నాడు మా కొండారెడ్డి అన్న. కానీ ఒక్క అధికారి పట్టించుకుంటున్నాడు. సో వీళ్ళకు బర్రెకు ముళ్ళు గుస్తే కానీ స్పందించారంట. మున్సిపల్ ఆఫీస్ని ముట్టడి చేసే కార్యక్రమం అనుకుంటున్నాము. దయచేసి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజా సమస్యలను పరిష్కరించక ముందుకు వచ్చినరా మంచిదే, లేకపోతే లింగంపల్లి అవినీతి దాంట్లో కూరుకుపోయిందని చెప్పి రోజు ప్రతిదినం వస్తుంది, పత్రిక వస్తుంది. దీని మీద ఎంత తిన్నారో చెప్పాలి. ఒకవేళ వారం రోజుల్లో కూడా చేయకపోతే పాపిరెడ్డి కాలనీ, సందేయ నగర్, సురభి కాలనీ పేద ప్రజలు ఉండే కాలనీలు ఇవి. మున్సిపల్ ఆఫీస్ని ముట్టడి చేసే కార్యక్రమం త్వరలో చేపడతాం. అధికారుల మర్యాదతో గౌరవంగా విన్నవిస్తున్నా. పట్టించుకున్నారా లేదంటే అన్ని కాలనీల ప్రజలను పట్టుకొని మా అందరికి ఉపయోగమేది. పాపిరెడ్డి కాలనీ ఒకటే కాదు, అక్కడ ఉన్న సురభి కాలనీ కానీ, సందేయ నగర్ కానీ, ఆర్జిక కానీ, ఆరం టౌన్షిప్ కానీ 5 కాలనీలకు మంచి దారి ఏర్పడుతుంది. ప్రజా సమస్య ఇది. దీన్ని పట్టించుకున్నారా సరే. ప్రజావాణి అని చెప్పి శోభాన్ని ఒక రోజు పెడతారు, మళ్ళీ వాళ్ళ వరకు వాళ్ళకి మర్చిపోతారు. అది
సో ఇది బర్రెకు ముళ్ళుతో గుచ్చాలంట. అధికారులు కూడా అదే అయిపోయి నిర్లక్ష్యం చేస్తున్నారు. వారం రోజుల్లో కనుక చేయకపోతే షేర్లింగంపల్లి జోనల్ కార్యాలయాన్ని ఈ సమీప 5 కాలనీల పేద ప్రజలు ముట్టడి చేసే కార్యక్రమం చేపడతారు. ఇది విజ్ఞప్తి చేస్తున్నారు అధికారులకి.